స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఎండి జావిద్ నేతృత్వంలో గ్రామంలోని పారిశుద్ధ్య పనులను గుర్తించి పరిష్కరించే దిశగా వీధులలో వర్షపు నీరు చేరి మురుగు గుంతలు ఏర్పడిన చోట మట్టి పోసి చదును చేయడం, దోమల నివారణ కొరకు హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం, నీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పిచ్చి మొక్కలు కంప చెట్లు తొలగించడం వంటి కార్యక్రమాలతో మండలంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఎండి జావేద్ నేతృత్వంలో గ్రామంలోని పారిశుద్ధ్య పనులను గుర్తించి పరిష్కరించే దిశగా వీధులలో వర్షపు నీరు చేరి మురుగు గుంతలు ఏర్పడిన చోట మట్టి పోసి చదును చేయడం, దోమల నివారణ కొరకు హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం, నీటి ట్యాంకులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పిచ్చి మొక్కలు కంప చెట్లను తొలగించడం వంటి కార్యక్రమాలతో మండలంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ ప్రజలు, యువత, నాయకుల సహకారంతో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజు నుండి వరుసగా వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు అందించడంలో ముందుంటున్నారు. గ్రామంలోని అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు, సమభావన సంఘాల సభ్యులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధులలో తిరుగుతూ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అసలే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండి జావేద్, అంగన్వాడీ టీచర్లు ధనమ్మ, రాజేశ్వరి, ఆశా వర్కర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, విబికే చంద్రకళ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.